సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి మరి రాత్రికాల సమయంలో ప్రార్థనలో ప్రవేశించమునకు కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇప్పటికే మన ఒప్పుకోలు ప్రార్థనలో గిద్యోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గిద్యోను యొక్క అనుభవం, తాను యుద్ధానికి వెళ్ళక మునుపు తన జీవితంలో అంటే తనతో పాటు ఉండవారు ఎలాంటి వారు, తన దగ్గర ఉండేవారిని దేవుడు దూరం చేస్తూ వచ్చాడు. కొంతమంది ఎందుకు దూరం చేశాడంటే, అలాంటి వారు యుద్ధానికి వస్తే యుద్ధంలో విజయం కంటే ఓటమి ఎక్కువ ఉండేది. సో గిద్యోను యొక్క జీవితంలో దేవుడు దూరం చేసిన మనుషులు ఎలాంటి వారు? మొట్టమొదటిగా భయపడేవారు, రెండవదిగా అతిశయించేవారు, మూడవదిగా మోకాళ్ళు వంగినటువంటి జీవితం కలిగిన వారు, అంటే దేవుడు చెప్పిన మాటని అతిక్రమించేవారు, 4 కృంగినటువంటి పరిస్థితుల్లో కృంగుతున్నటువంటి వారు, 5వదిగా చూసినట్లయితే నేనే చేశానన్నటువంటి తలంపు కలిగిన వారు. నా బాహుబలమే, దేవుని బలం కాదు, దేవుని బాహుబలం కాదు, మా బాహుబలంతోనే చేసామనేటువంటి మనస్తత్వం కలిగిన వారు కొందరు ఉన్నారు. సో వీళ్ళ వల్ల వీళ్ళు యుద్ధానికి వెళ్ళినా నేనే చేశాను, నా బలమే అనుకుంటారు, మేము వాళ్ళనే విజయం అని అతిశయిస్తారు, భయపడే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి అనుభవం దేవుడు చెప్పింది కాకుండా ఇంకా సొంతగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా ఉంటే దేవునికి అది మహిమ కాదు. ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుని యుద్ధానికి గిద్యోను వెళ్తే ఏం విజయం పొందుతాడు చెప్పండి? ఏం యుద్ధం చేస్తాడు? ఓ పక్క భయపడేవాడు ఉన్నాడు, వాడిని బలపరచాలి. ఓ పక్క అతిశయించేవాడు ఉన్నాడు, వాడినైనా మనం అతిశయించకూడదు, మనం తగ్గించుకోవాలని వాడికి చెప్పాలి. ఓ పక్కనేమో దేవుని ఆజ్ఞ మీరే వాళ్ళు ఉన్నారు, అయ్యాట మీరకూడదని చెప్పాలి. కుంగినటువంటి మోకాళ్ళ నుంచి కుంగిన వారంటే ఇక్కడే కుంగిరంటే అక్కడ కూడా కృంగిపోతారు, అలాంటి వాళ్ళు లేవనెత్తాలి. ఓ పక్కనే నేనే చేసి నా బాహుబలం అనుకునేవాడు అంటాడు, నీది నాది కాదు దేవుడు బాహుబలం. ఇవన్నీ గిద్యోను చెబుతూ ఉంటే శత్రువు సైలెంట్గా కూర్చుంటాడా? మీరందరూ సభ పెట్టుకోండి, మీరంతా అయిన తర్వాత నా దగ్గర రండి అంటాడా? వస్తాడు, ఖడ్గం పెట్టుకుంటాడు, గుచ్చాల్సింది గుచ్చేస్తాడు, గిద్యోనుతో పాటు ఉండేవాళ్ళని చెప్పేస్తాడు. అసలుగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళు ఉందే 300 మంది ఉంటుంది, చాలా మంది ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని ఎత్తుకుని వెళ్తే, ఇలాంటి వారిని తీసుకుని వెళ్తే కుంగినోడిని లేవనెత్తాలి, భయపడేవాడిని ధైర్యపరచాలి. ఇలాంటివన్నీ గిద్యోను చేసుకుంటూ వెళ్తే యుద్ధం చేయగలుగుతాడు. అందుకే దేవుడు మొదటే గుర్తు ఎరిగాడు, గిద్యోను నువ్వు యుద్ధం అయితే చేయాలి, కానీ వీళ్ళు సెట్ గారు నీకు వీళ్ళల్లో ఉండవారిని తీసేస్తున్నాను. ఒక్కొక్క కోణంలో దేవుడు మొత్తాన్ని తొలగించాడు, శేషాన్ని మిగిల్చాడు, దాని ద్వారా యుద్ధం జరిగించాడు. ఆ యుద్ధంలో దేవుడు అమోఘమైన విజయాన్ని ఇచ్చాడు. అయితే గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు తొలగించిన వారు ఎవరో చూస్తూ వచ్చాం. దేవుడు తొలగించిన వారు ఎవరెవరిని తొలగించాడు కదా, ఎవరెవరిని తొలగించాడో చూస్తూ వచ్చాం. ఇప్పుడు గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు ఎవరిని తొలగించాడో ఆ తొలగించిన తర్వాత జరిగినవి ఏంటి? గిద్యోను జీవితంలో నుండి ప్రజలు ఇది అప్పుడే వదలండి, తర్వాత కూడా ఎప్పుడైనా సమయం ఉంటే మళ్ళీ ఒకసారి ధ్యానం గిద్యోను జీవితం గురించి. గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు కొందరు వ్యక్తులను తొలగించిన తర్వాత జరిగినవి ఏంటి? ఒక 5 విషయాలు ఉన్నాయి. అంటే మన జీవితంలో కూడా అలాంటివి మనం తొలగించుకుంటే మన జీవితంలో కూడా జరుగుతాయి. ఏం జరిగినాయి అని అంటే ఒక 5 విషయాలు, వాటిని మనం ధ్యానించమునుపు ప్రభువుని కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్నాగా మీరు సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడిన ప్రభా, మరి వచ్చి నీ ప్రజల కంటే నేనైతే యోగ్యుని కాదు, వారికంటే నేను గొప్పవాడిని కూడా కాదు ప్రభా. ప్రార్థన చేయడానికి ఏమాత్రమును నా నోట నా పెదాల నుండి యేసు ప్రభా అని నేను పలకటానికి కూడా అర్హత లేనివాడిని, అయోగ్యమైన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, పాపం చేత అపరాధంలో కూరిపోయి జీవించినటువంటి నన్ను ప్రభా మీరు క్షమించిన దేవుడిగా ఉన్నందుకే స్తోత్రాలు ప్రభా. మీరు క్షమించిన క్షమాపణను బట్టి దేవా, ఆ క్షమాపణ కలిగిన హృదయాన్ని బట్టి మీరు మా యొక్క కనికరం చూపించిన దాన్ని బట్టి ఆ కనికరాన్ని పొందుకుని రోజు నిలబడి ఉండగా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని, నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, పనికిరాని వాడిని, ఒట్టివాడిని, మట్టివాడిని, కింద కూర్చుని ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని ప్రభా, నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి, నీ పరిశుద్ధాత్మ నాలో నింపండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్నదే చొప్పున జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజల సమయాన్ని నేను వ్యర్థపరచుకోకుండా నీ ప్రజల హృదయాలకు అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, ఏదైతే నీ ప్రజల హృదయాలతో మీరు మాట్లాడాలనుకున్నారో ఆ పలుకులు, ఆ మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభా. ఈ రాత్రి మేము ఎట్లా ప్రార్థన చేయాలని మీరు ఇష్టపడ్డారు, ఎట్లా మొరపెట్టాలని మీరు ఇష్టపడ్డారు, మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడమని
నేను నిష్ప్రయోజకమైన దాసుని అనుకుంటూ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరదానంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మీరు మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, నీ ప్రజలకు అవసరమైన మాటలు పరలోకలను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకాన్ని కోరుకుంటూ ముందున్న సమయం ఎంతో దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నది ప్రియారా, సమయం లేదు, ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటంటే గిద్యోను యొక్క జీవితంలో నుండి ప్రజలను, అంటే ఎవరైతే దేవుడు తీసేయాలనుకున్న, ఏ ప్రజలను తీసేయాలనుకున్నా ఆ ప్రజలను తీసివేసిన తర్వాత గిద్యోను జీవితంలో జరిగినవి ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట రండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. ఇది ఆపేసానా ఈ ఫ్యాన్? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మొట్టమొదటిగా 9వ వచనంలో ఒక మాట ఉంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండి మీదకు పోయి నీ చేతికి దాన్ని అప్పగించు, పొమ్ము అప్పగించదు. ఇక్కడ ఆ రాత్రి గిద్యోనుతో దేవుడు మాట్లాడిన మాట. అంతకుముందు దూరపరచాల్సిన దూరపరిచాడు. దేవుడు గిద్యోను జీవితంలో నుండి కొన్నిటిని దూరపరిచిన తర్వాత దేవుడు వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట ఏంటంటే ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను. సో మన జీవితంలో ఏవైతే దూరం అవ్వాలో అవి దూరం అయితే దేవుడు స్వయాన మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఇక్కడ ఒక అద్భుతం చూడండి, దీని గురించి నేను తర్వాత ధ్యానిస్తాము. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీని గురించి ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను కొద్దిగా అంతవరకు. గిద్యోను జీవితంలో దూరం అయిపోవాల్సిన దూరమైన తర్వాత వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. ఏవి దూరం చేయాలో దాన్ని దూరం చేసేసాడు. స్పష్టంగా దేవుడు మాట్లాడి గిద్యోను జీవితంలో ఏ దూరం చేయాలో దూరం చేసిన తర్వాత ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు దేవుడు మాట్లాడిన కారణమేమో గిద్యోను జీవితంలో దూరం చేయడానికి కొన్ని విషయాలు. ఇప్పుడెందుకు మాట్లాడుతానంటే విజయవంతమైన జీవితం గిద్యోను జీవితంలోకి రావడానికి. అది ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే గిద్యోను జీవితంలో ఉండి ప్రజలను తీసివేసిన తర్వాత జరిగినవి. మొట్టమొదటిగా ఏం జరిగిందంటే రండి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. గిద్యోను జీవితంలో నుండి ప్రజలను తొలగించిన తర్వాత జరిగినవి. మొదటిది గిద్యోను జీవితం ఏం జరిగింది అన్నది జరిగింది. మొదటిది చాలా. కాబట్టి ఇక్కడ మొదటి మాట గిద్యోను యొక్క జీవితంలో కొందరు వ్యక్తులను దేవుడు దూరం చేసిన తర్వాత, 500 అనుభవం కలిగిన వారిని దేవుడు దూరం చేసిన తర్వాత గిద్యోను జీవితంలో జరుగుతున్న మొదటిది ఏంటంటే వారి జీవితంలో శత్రువులను తరుమేవారుగా ఉంటున్నారు. ఏం చేస్తున్నారండి? శత్రువులను తరుముతున్నారు. అంటే ఫస్ట్ మనం యుద్ధానికి వెళ్ళి శత్రువులను తరమక ముందు మన జీవితంలో పోగొట్టుకోవాల్సిన దూరం చేసుకుంటే, ఏ బలహీనత నుండి వాటిని ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మన జీవితంలో ఇప్పుడు ప్రార్థనలో యుద్ధం చేయడానికి వచ్చాం. ఈ ప్రార్థన యుద్ధంలో దేవుడు ఏం చేయాలండి? మనం ప్రార్థించే ప్రతి దాన్ని మనం పొందుకునేటట్టు చేయాలి. మన శత్రువులు మనం తరిమేటట్టు చేయాలి. మన శత్రువులు మనల్ని తరిమేటట్టు ఉండకూడదు. మన ప్రార్థన, ఈ ప్రార్థన ద్వారా మన శత్రువుని మనమే తరిమేటట్టు ఉండాలి. సో అది ఉండాలంటే ఒప్పుకుని ఉండాలి. సో గిద్యోను జీవితంలో దేవుడు 500 అనుభవం కలిగిన వారిని దూరం చేశాడు. కాబట్టి ఇప్పుడు గిద్యోను జీవితంలో ఏం జరుగుతుందండి? శత్రువులను తరిమేటటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. శత్రువులు వీళ్ళ తరుగుతున్నారా? వీళ్ళు శత్రువులు తరుగుతున్నారా? చెప్పండి. గిద్యోన్ని శత్రువులు తరుముతున్నారా? గిద్యోనే శత్రువులను తరుముతున్నాడా? గిద్యోనే శత్రువులను తరుముతున్నాడు. గిద్యోన్ని శత్రువులు ధర్మట్లా. ఎందుకంటే వారు గిద్యోని జీవితంలో ఏది దూరం చేయలేదు దూరం చేశాడు. దేవునికి అయిష్టకరమైనది, దేవుడు వద్దనుకునేది, దేవుడు కాదనుకునేది గిద్యోని జీవితం ఏదుందో దాన్ని తొలగించాడు. గిద్యోని జీవితం అంటే గిద్యోని చుట్టుపక్కల ఉండేవారు తొలగించాడు దేవుడు. తద్వారా శత్రువులను తరిమే జీవితాన్ని గిద్యోని యొక్క జీవితం ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనల్ని వెంటాడేవి, మనకు హాని చేసేవి, మనకు కీడు చేసేవి, మనకు ప్రమాదకరమైనవి వాటిని మనం తరమాలంటే మన జీవితంలో గిద్యోను లాంటి జీవితం ఉండాలి. ఏ పరిస్థితినైనా మనం తరంగలుగుతాం, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మనం తరమగలుగుతాం. బట్ గిద్యోను లాంటి జీవితం మనం ప్రార్థనలో కనిపెట్టాలి. మన జీవితం గిద్యోను లాగుండి ఏవి దూరం చేసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన జీవితం కలుగుంటే ప్రార్థన అనే యుద్ధంలో మనం అనేకమైన వాటిని తరిమేవారుగా దేవుడు సిద్ధపరుస్తాడు.
ఒక్కొక్కసారి పరిస్థితులు మనల్ని తరుముతాయి, మనం పరిస్థితులను తరమలేం, అవే మనల్ని తరుముకుంటూ వస్తాయి. ఎందుకు తరుముకుంటున్నాయి అంటే పరిస్థితులు మనల్ని తరుముతున్నాయి అంటే మనం ఎలా ఉండవండి, మన జీవితం కష్టతరంగా ఉందని అర్థం, ఓడిపోయామని అర్థం ఒక రకంగా. సో పరిస్థితులు మనల్ని తరమకూడదు, మనమే వాటిని మార్చుకునే జీవితంలో ప్రార్థన జీవితం కలిగి మనం వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నష్టం కలగబోయే ముంగుట ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాలు మార్చబడి, అయిపోతున్నాం అనుకున్న సిచ్యువేషన్లో కూడా ప్రార్థన చేయక వారి జీవితాలు మార్చబడి, పరిస్థితిని మార్చుకునే అవకాశం మన ప్రార్థన ద్వారా ఉంది. పరిస్థితులు మార్చుకోవడం అంటే ఇవాళ చచ్చిపోవాలనుకున్న నువ్వు ఎక్కువ రోజులు బతకాలన్నా ప్రార్థన యుద్ధమే. అది రాత్రి కూడా చెప్పే హిజ్కియా యొక్క జీవితం. అయిపోవాల్సిన వాడు బ్రతికడంటే కారణం ఏంటి? యుద్ధం, ప్రార్థన యుద్ధం. అంటే మనం చేసేది ఏ పరిస్థితుల్లో మార్చగలం. ఇప్పుడు దేవుని ఉగ్రత వచ్చేది కూడా ఆపగల శక్తి మనకి దేవుడు ఇచ్చాడు, అదే మన ప్రార్థన ఆయుధం. దేవుని ఉగ్రత మన బలహీనతను బట్టి రాబోతున్నప్పుడు ప్రభా ఇది ఇలా ప్రార్థన చేసి నేను తప్పుపోయిపోయాను, పొరపాటు అయిపోయింది అని ఒప్పుకుంటే ఆ యుద్ధం, ఆ దేవుని కోపం ఆగిపోతుంది. అంటే దేవుడు అన్నిటిపైన మనకు శక్తినిచ్చాడు, దాన్ని మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. అది సద్వినియోగపరచుకోవాలంటే ప్రార్థన. గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడు, ఆ యుద్ధమే ఈరోజు మన ప్రార్థన లాగా ఉంది. మన ప్రార్థన జీవితం కలిగి గిద్యోను యుద్ధంలో ఉన్నాడు, మనం ప్రార్థనలో ఉంటే ఎటువంటి పరిస్థితులైనా ఏ శత్రువునైనా మనం తరమగలుగుతాం. సో ఇప్పుడు ఎందుకు తరమలేకపోతున్నాం, వాళ్ళే మనల్ని ఎందుకు తరుముతున్నారంటే అర్థమవుతుందండి, ఆ యుద్ధంలో మనం సరిగా లేం. గిద్యోను యుద్ధంలో ఉన్నప్పుడు దేవుడు ఏం దూరం చేయాలి, దూరం చేసి నిలబెట్టాడు. మనం యుద్ధంలోకి వస్తున్నామంటే మనలో ఉండే దూరం అయిపోయి సరైన విధానంలో మనం యుద్ధంలోకి వస్తే, యుద్ధం చేయడానికి యోగ్యమైన జీవితం మనలో ఉండి యుద్ధానికి వస్తే ఖచ్చితంగా మన శత్రువుని తరమగలుగుతాం. ఇప్పుడు తరమలేని ప్రాబ్లం, మనం యుద్ధానికి అవసరమైన జీవితం మనకు లేదు. యుద్ధం ఎలా చేయాలో తెలీదు, ఎలా యుద్ధాన్ని జరిగించాలో తెలీదు, ఆ యుద్ధంలో ఎలా విజయాన్ని పొందాలో తెలీదు. అందుకే మనం తరమబడిన వారు ఉంటున్నాం కానీ తరమట్లేదు మనం. ప్రియులారా, ఈ రాత్రి మనం గమనించాలి, ఎవరు ఎట్టుండా గొల్యాదు వెనకున్న సైన్యాన్ని, గొల్యాదుని పడగొట్టి గొల్యాదు సైన్యాన్ని తరిమేలాగా దేవుడు చేశాడు. అది ఎలాంటి బలవంతులైనా తరమగలుగుతాం. కానీ ఈ గిద్యోను వెళ్తున్న యుద్ధం ఏంటంటే మన జీవితంలో దేని సూచనగా ఉందంటే ప్రార్థన. చాలా అర్థాలు ఉంటాయి, ఒక కోణంలో ప్రార్థన యుద్ధం. ఈ ప్రార్థన అనే యుద్ధంలో మనం ఉన్నప్పుడు దేన్నైనా తరమాలి, కానీ అది మనల్ని తరమకూడదు. ఇది మొదటిది. కాబట్టి గిద్యోను యొక్క జీవితం నుండి ప్రజలు తీసివేసిన తర్వాత జరిగినది మొదటిది. మనం ఇప్పుడు చూసే దాంట్లో మొదటిది, గిద్యోను జీవితం నుంచి దూరం అయిపోవలసిన వారు దూరం అయిపోయిన తర్వాత జరుగుతున్నది, శత్రువులను తరుముతున్నాడు. ప్రార్థనలో మనలో ఉన్న బలహీనతలు దూరం అయిపోతే మన ప్రార్థన అనే యుద్ధంలో శత్రుక్రియలు మనం తరమగలుగుతాం. అది మన మీద, మన ఇంటి మీద, కుటుంబం మీద, సంఘం మీద, మందిరం మీద, దేని మీద జరిగిన శత్రు యొక్క క్రియలన్నింటినీ కూడా తరమగలిగే శక్తి ప్రార్థన అనే యుద్ధంలో దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రాత్రి యెహోవా అతని తిట్ల నేను, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనే యుద్ధానికి మనం వచ్చాం. ఈ యుద్ధంలో వెనకడుగు ఉండకూడదు. ఆల్రెడీ ఉండే వాటిని మొదటే బలహీనతలు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ ప్రార్థన యుద్ధంలో మనం తరమాలి తప్ప మనం తరమబడకూడదు. మనం తరమాలి శత్రు క్రియలు మనం తరమాలి. అది మన మీద, మన కుటుంబం మీద, మందిరం మీద, సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద జరిగేవైనా సరే వాటిని తరిమే శక్తి మన ప్రార్థన అనే యుద్ధంలో దేవుడు మనకు ఆయుధాలు ఇచ్చాడు. వాటి ప్రకారం మనం జరగాలి. ఇది మొదటిదే. రెండో విషయాన్ని చూద్దామండి. రెండోదిగా న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. వారిలో ప్రతివాడును తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరుగెత్తుచు కేకలు వేయచ్చు ఏం చేశారండి? పారిపోయారు. సో గిద్యోను యొక్క జీవితంలో నుండి ప్రజలను దూరం చేసేసిన తర్వాత జరిగిన రెండో కోణం ఒకటి, గిద్యోను యొక్క జీవితంలో మనం చూస్తున్న దాంట్లో శత్రువులను తరుముతున్నాడు. 2, శత్రువులు పారిపోయేలాగా చేస్తున్నాడు దేవుడు. ఎవరైనా నిలబడగలుగుతారా? పారిపోయే అనుభవం చూడండి. ఇక్కడ మనం ఒక్క మాట చూస్తున్నాం, పారిపోయిరి. మరి ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోతున్నారు, ఓటమి వచ్చేసింది. చూడండి, ఇక్కడ మనం ఇంకా ముందరికెళ్ళి చదివినట్టయితే, ఇంకా చదువుకుంటూ వెళ్తే వచనాలు చాలా మర్మం ఉంది. ఇక్కడ ప్రియులారా, గిద్యోను యొక్క జీవితం నుండి ఖాళీ చేసిన తర్వాత దూరపరచిన తర్వాత దేవుడు గిద్యోను జీవితంలో జరిగిస్తున్నవి ఏంటంటే
రెండో కోణం, శత్రువును తరిమే శక్తిని దేవుడిచ్చాడు. అందుకంటాడు, నువ్వు భయపడద్దు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండమన్నట్టు దేవుడు గిద్యోనుతో చెబుతున్నాడు. నీ భయం అంటే నీ దగ్గర ఉన్న పనివాడిని తీసుకెళ్ళి అంతే. ఆ పనివాడు కూడా నీకేం చేయడు, నీకు ఒక మనోధైర్యం కోసం అంతవరకే. యుద్ధం చేసేది ఎవరు? నేనే. కాబట్టి దేవుడు అన్నాడు, నేనే మొత్తం యుద్ధం చేశాను. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో కోణం, గిద్యోను జీవితం నుండి తీసివేసిన వారిని తీసివేసిన తర్వాత గిద్యోను జీవితంలో జరుగుతున్న రెండవ అనుభవం మనం చూసే దాంట్లో తరమబడుతున్నారు శత్రు. ప్రియులారా, ఆ దండు వారు అందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు ఏం చేశారు? వాళ్ళు పారిపోయారంట. దేవుని ప్రజలు పారిపోయారా? శత్రువులు పారిపోయారా? మరి అంతే కదా. దేవుని ప్రజలు యుద్ధం చేయడానికి ముందరకు వెళ్తుంటే శత్రువులు ఏం చేస్తున్నారు? వారిని చూసి తట్టుకోలేక పారిపోతున్నారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంది ఇదే. గిద్యోను లాంటి జీవితం మీకు నాకు ఇవ్వాలి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి గిద్యోను వలె ఈ ప్రార్థనలో ప్రభు మనల్ని యుద్ధంలో, ప్రార్థన అనే యుద్ధంలో గిద్యోను వలె నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. గిద్యోను వలె మనం నిలబడితే తరుముతాం శత్రువులు. గిద్యోను వలె నిలబడితే శత్రువులు మన ఎదుటి పారిపోతారు. వాళ్ళు మామూలుగా పారిపోవట్లేదు, కేకలు వేసుకుంటూ పారిపోతున్నారు, కేకలు వేస్తున్నారు. ఈ ఖడ్గము, ఈ యుద్ధంలో ఇశ్రాయేల్ దేవుడు ఉన్నాడు. ఇది గిద్యోను యొక్క యుద్ధమే. దేవుని యొక్క యుద్ధం గిద్యోను యొక్క యుద్ధమే. పారిపోతున్నారు, శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. వారి ఎదుటి మనం నిలబడలేం, పారిపోవటమే మంచిదని పారిపోతున్నారు, ప్రాణాలు దక్కించుకోలేం. ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన ఎదుటే ఉంటున్నాయి. మనం పరిస్థితులను బట్టి పారిపోతున్నాం, పరిస్థితులను బట్టి పారిపోతాం. మనం ఏదైనా సిచ్యువేషన్ ఎదురైందంటే, ఏదైనా పరిస్థితి మన జీవితంలో ఎదురైందంటే అక్కడి నుంచి మనం పారిపోతాం. కారణం భయం మనలో ఉంది. అసలు మనం పారిపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకు పారిపోవాలా? మనం బలవంతులం కదా. పోనీ మనం బలపరిచే దేవుడు బలవంతుడు కదా. మనం బలవంతులమే, మనం బలపరిచే దేవుడు బలవంతుడే కదా. మనం ఎందుకు పారిపోవాలి? ఎందుకంటే శత్రువు తీసుకొచ్చే అవిశ్వాసం. అది శత్రువు తీసుకొచ్చే అవిశ్వాసం మానవుడు పారిపోయేలా చేస్తాం. కానీ వాళ్ళు పారిపోతున్నారంటే అది అవిశ్వాసం కాదు, దేవుడు మనకిచ్చిన విజయం. మనం శత్రువు ఎదుటి నుండి పారిపోకూడదు, శత్రువే మన ఎదుటి నుండి పారిపోవాలి. నేను రాత్రి కూడా చెప్తూ వచ్చా, ఒక కుక్కను చూసినప్పుడు అది భౌ భౌం అనేది, దాని ఎదుటి నువ్వు గట్టిగా నిలబడు. ఓసారి భౌ అని గట్టిగా అరిచేది, ఇంకోసారి కొద్దిగా సౌండ్ తగ్గించింది, ఇంకోసారి సౌండ్ తగ్గించింది, చివరికి మౌనంగా అదే తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాం? అది భౌ అని గట్టిగా రంగానే అమ్మని పరిగెడతాం, అది మన ఎదుటి పరిగెత్తి మనం ఉంటే మనం ధ్యేయం నిలబడతాం, పారిపోతాం. ఎంతకాలం అని పారిపోతాం? ఎంతకాలం అని పారిపోవాలా? ఎన్ని దినాలని పారిపోవాలి? ఎన్ని సంవత్సరాలని పారిపోవాలి? మన జీవితంలో శత్రువుని జయించేది ఉండదా? అంటే మన మాటలు మాత్రమే. మాటలు చూస్తే కోటలు దాడతాయంట, పనులు చూస్తే ₹10 కూడా ఉండదు. మాటలు చూస్తే కోటలు, పనులు చూస్తే ₹10 కూడా ఉండదు. మనమేం దేవుని జయించే శక్తి మనకుంది, మనం జయించాలని పక్కనోడు జీవితం, మనం పారిపోకూడదని పక్కనోడు జీవితం. మన సిచ్యువేషన్ వచ్చి జరిగి దాని నుండే పారిపోతాం. ఇప్పుడు మనం ఎవరో చెప్పే వాళ్ళు వచ్చి ఏ అన్న నువ్వే పారిపోయింది నాకు చెప్పంటే అది అటువంటిది. ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసుంది లేక మన కంట్లో ఉన్న దోలాన్ని అట్టాగి పెట్టుకున్నట్టుంది. సో అది కాదు ప్రభు కోరేది. ఈ రాత్రి మన ప్రార్థన యుద్ధంలో మనం పారిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రార్థనా పరుడు, ఆయనకి మించిన ప్రార్థనా పరుడు మరొకరు లేడు. ఆయన ఎంత ప్రార్థనా పరుడు అంటే కూడా మనం కొలత వేయటానికి కూడా అవకాశం లేదు. ఆయన అంత ప్రార్థనా పరుడు. ఇంత అని చెప్పలేం, అంత ప్రార్థనా పరుడు. కొంతమంది అంటారు 100% అన్నారు. 100 కాదు, కోట్ల మిలియన్లు చెప్పినా కానీ ఆయన తక్కువే. అందుకే ఆయన గురించి ఇంతని కొలత వేయలేం, అంత ప్రార్థనా పరుడు. కాబట్టి ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేయలేదు, సైలెంట్గా అక్కడికి రావడంతోనే అపవిత్రాత్మలు దెయ్యాలు ఏమంటే, దావీదు కుమారుడు ఎందుకు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బాధిస్తాను కదా, నువ్వు అనుమతిస్తే వెళ్ళిపోతాం, పందుల్లోకి వెళ్ళి చచ్చిపోయి పారిపోయాని పందుల్లోకి. అంటే ప్రభు వాటిని బాధ పెట్టాడా? వాటి అందరికి అవే వెళ్ళిపోతున్నాయా? ఆజ్ఞ ఇచ్చాడకంతే. ఇక్కడ ప్రభు పారిపోవట్లా, పారిపోవాల్సినవి పారిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే ప్రభు బిడ్డలు మనం పారిపోతున్నాం, అవి అట్టాగే నిలబడుతున్నాయి. అవి కూడా అనుకుంటాయి, అయ్యా బలహీనులారా, మీరంటే మేం పారిపోవాల్సిందే కానీ మీరెందుకు పారిపోతున్నారని అవి కూడా ఆశ్చర్యపోతాయి. మీరెందుకు పారిపోతున్నారు? మీ ప్రభు గొప్పవాడు,
మీ ప్రభు అధిక సంపన్నుడు, బలవంతుడు. మీరే ధైర్యంగా నిలబడాలి. ఇంకా మమ్మల్ని పోయేదట్టు అనాలి కానీ మీరే పారిపోతుంటే ఇదేంది విచిత్రం. దెయ్యాలు కూడా ఆశ్చర్యపోతాయి కొంతకాలానికి, భూతాలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటాయి, అపవిత్రాత్మలు కూడా ఆశ్చర్యపోతాయి. ఎందుకు? మీరు దేవుని బిడ్డలు అంటున్నారు, మీరేం నిలబడలేకపోతున్నారు, మేమే నిలబడుతున్నాం దెయ్యాలు అవి కూడా ఆశ్చర్యపోతాయి ఒక రోజుకి. కారణం మనం నిలబడలేకపోతున్నాం. ప్రియులారా, ఇది కాదు ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది. మనం ఎలా ఉండాలి? పారిపోయేలాగా ఉండకూడదు, మనమే ఎదుటి వ్యక్తిని పారిపోయేలా చేయాలి. ఎంతకాలమని పారిపోతాం? పోతే సంపూర్ణంగా లోకం నుండి పోవాలా, లేదా మన ఎదుటిండ శత్రువు అన్న పారిపోవాల్సిందే. రెండు ఆప్షన్స్. నేను నర్సాపూర్లో ఉన్నప్పుడు చాలా పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి. మందిరం కట్టే విషయాల్లో కానీ కొన్ని విషయాలు ఎదురవుతే నేను ఒకటే చెప్పాను, ఉంటే పూర్తి ఇంటికన్నా తిరిగి వెళ్ళిపోవాలా, లేదా ఈ పని జరిగించన్నా వెళ్ళాలి. రెండు ఆప్షన్. ఈ పని చేయలేనప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, ఇక సేవ వద్దు. ఇక మనం చేయలేనప్పుడు ఇంకెందుకు? ఇక్కడ చేయలేమని చెప్పని ఇంకో చోటకి వెళ్ళి అక్కడికి వెళ్తే పారిపోతే, అక్కడ చేయలేకపోతే ఇంక పారిపోవడమే జీవితం అంతా. చేస్తే గట్టిగా చేయాలా, లేకపోతే తోక ముడుచుకుని ఇంటికి వెళ్ళి కూర్చోవాలి, ఏదో పని చేసుకోవాలి, అంతే. అదే నేను తీసుకున్నా. ఇక్కడి నుంచి పోతే, పని చేయకోకుండా పోతే ఇంటికి వెళ్ళిపోతాం, పని చేసిపోతే ఇంకో సంఘానికి వెళ్ళి ఏదో పని చేయొచ్చు. 5 సంవత్సరాల ఆటుపోట్లు అన్ని ఎదుర్కొని చివరికి అక్కడ సంఘ పెద్దలు కూడా పూర్తిగా సహకరించాలి. ఇక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు కానీ కొద్దిగా మొత్తం అక్కడ అసలు సహకారమే లేదు. ఒకే ఒక్క ఆయన ఏలియన్ లాగా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన ఒక్క ఆయనే సహకరించింది. మిగతా సంఘ పెద్దలు ఎవరో కూడా సహకరించాల. ఆ ఒక్క ఆయన్ని పట్టుకుని, కొంతమంది యవనస్తులను పట్టుకుని చుట్టేసి మెలేసి మందిరం కట్టేశాం. మార్చి 31కి అనౌన్స్మెంట్ చేసాం. మా బ్రాంచ్లో యానివర్సరీ. మా బ్రాంచ్కి మందిరం ఉంది కానీ మాకు మందిరం లేదు. మళ్ళీ మాది హెడ్ క్వార్టర్. అనౌన్స్మెంట్ చేసి అక్కడ మతయాన్ని వచ్చాడు, ప్రభు చిత్తం అయితే జూన్ 6కి మాకు మందిరం డెడికేషన్ ఉండేది, ప్రార్థన చేయండి అని. ఏమి లేదు అక్కడ, సాఫీగా ఉందంతే, నేల మట్టం మీద ఉంది, ఏమి లేదు అక్కడ. మతయాన్ని వచ్చాడు, చూశాడు, అన్న ఈ స్థలం ఎట్ట కొన్నాం, ప్రార్థన చేయండి అంటే, స్థలం కాడ ఎవరు వచ్చినా సేవకు చేత ప్రార్థన చెప్తుంటే ఆయన ఏం చేశాడు, ఒక గుంట ఉంటే ఆ గుంటలో ఏం చేశాడు, ఒక రాయి తీసుకున్నారే ఇదే పునాది రాయి అని ప్రార్థన చేసేసాడు. సంఘం లేదు, ఎవరు లేదు, ఊరినే ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాను. ఏం కాదురా తర్వాత చూసుకుందాం ప్రార్థన చేయనేసి వేసిన తర్వాత ఆయన కొంత బాధ్యత తీసుకున్నాడు మందిర విషయంలో కట్టడానికి, కొద్దిగా హెల్పింగ్గా, ఆర్థికంగా కూడా. జూన్ 6th కల్లా మందిరం డెడికేషన్ అయిపోయింది. భక్సింగ్ గారి బర్త్డే చేయాలన్న నా కోరిక, దేవుడు అదే రోజు డెడికేషన్ అయిపోయింది. కొంతమంది అంతకు ముందు రోజు కూడా ఎదురు చూస్తున్నారు, ఇది అయ్యిద్దా, ఇది జరిగిద్దా, ఇది అవ్విద్దా లేదా అని. ఎన్ని గోడ మీద ఉండేవాడు గోడ మీద ఉంటానే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు, కష్టపడేవాడు రేం బాగా కష్టపడారు. అసలు మందిరానికి రానివాళ్ళే మందిరం ట్రస్టులు కట్టిన ఎన్ని కట్టిన బిల్డింగ్ చేయని అన్ని పనులు వాళ్ళే చేశారు. మందిరానికి రానివాళ్ళు ఏమన్నా అద్భుతం. జూన్ 6th డెడికేషన్. దేవుని మందిరంలో వాక్యాలతో అలంకరించబడి చూడముచ్చటగా ముద్దాడాలనిపించింది ఆ మందిరం చూస్తే. అంత అద్భుతం. మనం పారిపోతే కాదు. అప్పుడు అంటున్నారు, గత 40-50 సంవత్సరాలు ఇక్కడ మందిరం లేదు, ఎంతోమంది సేవకులు వచ్చారు, 3 నెలలకు 6 నెలలకు వెళ్ళిపోయారు. కానీ ఈ సేవకుడు బలమైనోడే, నిలబడ్డాడు, ఎట్టగొట్ట తట్టుకుని మందిరం కట్టాడయ్యా. నేను కాదు కట్టింది, నేను అప్పుడే చెప్పి అనౌన్స్మెంట్ చేసి, నేను గట్ల నా ప్రభువు కట్టించాడు, నేనేం చేయాల, నిమిత్త మాత్రమే. ఏదో ఒకటి మనం పారిపోతే ఎంతకాలం పారిపోతాం, ఎంతకాలం అని పారిపోతూ ఉంటారా? చూడండి, పిల్లైనా కొంతకాలానికి పరిగెట్టేది ఓ రోజు ఎదురు తిరిగిద్ది. ఖచ్చితంగా యుద్ధంలో విజయం పొందడానికి మనం ముందరకు వెళ్ళాలి తప్ప పారిపోవటం లేదు. గిద్యోను జీవితంలో పారిపోవాలన్న మనసు కలిగిన వారిని మొదటే తీసి పక్కన దోసేసాడు. వీళ్ళొద్దు నీకు వేస్ట్ అని పక్కన పెట్టాడు. అసలైన వారిని సమకూర్చాడు, వెళ్ళాడు దానికి. ఇప్పుడు గిద్యోను జీవితం బాగుంది, తనతో ఉన్నవారు బాగున్నారు, దేనికైనా సిద్ధం కలిగిన వారు ఉంటారు. నిలబడ్డాడు, తరిమేడు, నిలబడ్డాడు, పారిపోయేలా చేశాడు శత్రుడు. మనం పారిపోవటం కాదు, సమస్యను బట్టి, మనం పరిస్థితిని బట్టి, మనం క్రియలను బట్టి, మన జీవితంలోకి వస్తున్న ప్రతిదాన్ని బట్టి మనం పారిపోవటం కాదు, అవే మన దగ్గర నుంచి పారిపోవాలి. అది మనకు కావాలంటే ఈ ప్రార్థన అనే యుద్ధంలో మనం గిద్యోను వలె ఉండాలి. అప్పుడే మన దగ్గర నుంచి అన్నీ పారిపోతాయి, లేదా మనమే పారిపోతాం. గిద్యోను యొక్క జీవితంలో నుండి, గిద్యోను జీవితంలో దేవుడు కొందరు వ్యక్తులను తొలగించిన తర్వాత తన జీవితంలో జరిగిస్తున్న రెండోది ఏంటంటే, అతడు పారిపోవట్ల, శత్రువులు పారిపోయేలా దేవుడు చేశాడు. 3వ అనుభవం రండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ అనుభవాన్ని చూస్తున్నాం. 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం.
ఉమ్, 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 ఉమ్. ఉమ్. చాలా ఇక్కడ మనం చూస్తున్న మూడవ కోణం, గిద్యోను జీవితంలో నుండి దేవుడు తొలగించవలసిన వారిని తొలగించిన తర్వాత తన జీవితంలో జరిగిస్తున్న మూడవది ఏంటంటే, గిద్యోను యొక్క జీవితంలో అతని చేతికి అప్పగిస్తున్నాడు శత్రువుని. తరిమేవారిని తరిమాడు, తన దగ్గర నుంచి పారిపోయేవారు పారిపోయేటట్టు చేశాడు. చివరిగా చూడగా శత్రువుని ఏం చేస్తున్నారండి, తన చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. గిద్యోను యొక్క అనుభవం చాలా గొప్పదే. వాళ్ళు పట్టుకొనిరి అన్నది కదా, పట్టుకోవటం అంటే దేవుడు అప్పగించాడు. సో గిద్యోను యొక్క జీవితంలో ఏ శత్రువులైతే ప్రజలతో దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చారో వారినే, ఆ శత్రువుని ఎవరికి అప్పచెప్పాడు? గిద్యోనికే దేవుడు అప్పచెప్పాడు. ఇక గిద్యోను తన ఇష్టం వచ్చినట్టు తను చేసుకోవచ్చు, తనకే అప్పచెప్పేశాడు. శత్రువులు గిద్యోను చంపడానికి లేదా ఇంకోటి దేవుని ప్రజలను చంపడానికి వస్తుంటే గిద్యోనికి దేవుడు ఏం చేశాడండి? శత్రువుని అప్పగించేశాడు. ఇదిగో తీసుకొని నీకు కావాల్సిన వాడు అని చెప్పి, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, నీ ఇష్టం వచ్చింది చేసుకో గిద్యోను, ఇదిగో వీరు నీ చేతికి అప్పగించేశా. పట్టుకున్నారంటే అప్పగించేశాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప మాట. శత్రువులు గిద్యోని మీదకి రావాలి, కానీ గిద్యోని చేతికి దేవుడు శత్రువుని అప్పగించాడు. మన చేతికి అన్నిటిని దేవుడు అప్పగిస్తాడు. దేదోని తోటలు అన్నిటిని అప్పగించలేదా? మీరు దీన్ని తినండి, దీన్ని చేసుకోండి, నీకు కావాల్సిన నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, ఇది ఫలించు. దేవుడు అన్నిటిని అప్పచెప్పలేదు మన చేతికి, అన్నిటిని అప్పచెప్పాడు. చేతగాకే మనం దేవునికి మళ్ళా దేవుని దగ్గర నుంచి విడిచిపెట్టి సాధానికి ఇచ్చేసాం. జస్ట్ మన చేతగాకే దేవుడు అన్నీ మన చేతి కిందకే పెట్టాడు, అన్నీ మనకే అప్పచెప్పాడు, మన చేతికి ఇచ్చాడు. అన్నీ మనకు చేతగాక దాన్ని వదిలిపెట్టేశాం. ఇప్పుడు గిద్యోను అట్లా చేయట్లా, నేను చేతగాడిని నన్ను ఎందుకు అవ్వాలా? దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను బలహీనం చేసేవాడిని మొదటే దేవుడు దూరం చేశాడు. ఇప్పుడు నేనెందుకు చేతగానే ఉన్నా వల్ల బలం తెచ్చుకుంటున్నా, నేను పట్టుకుంటున్నా. ఒకవేళ రాజును పట్టుకున్నా, గొప్ప గొప్ప అధిపతులను పట్టుకున్నా భయం వేసిద్ది. అమ్మో ఈయన రాజు ఏం చేస్తాడు, అమ్మో ఈయన పెద్ద అధిపతి ఏం చేస్తాడు. ఎవడైనా సరే నా చేతి కింద దేవుడు ఉంచాడన్న ధైర్యంతో నిలబడిపోయాడు. నా చేతి కింద ఉంచాడు దేవుడు, వాడు ఎవడైనా సరే నా చేతి కింద దేవుడు ఉంచాడన్న ధైర్యంతో ఉంటాడు. మనకు అది ఉండదు. మనకు భయం ఎక్కువ. ఫస్ట్ భయం ఎక్కువ. ఎవరినైనా చూస్తే మొదట భయపడతాం. భయం కాదు, దాన్ని జయించాలి. గిద్యోను యొక్క జీవితంలో, తన జీవితంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు తనకి దేవుడు చేస్తున్న కార్యాలు అద్భుతమని. ఏంటండి ఏం చేస్తున్నాడు దేవుడు? తన జీవితంలో మొట్టమొదటి శత్రువుని తరిమేలా చేశాడు, శత్రువులు తన దగ్గర నుంచి పారిపోయేలా చేశాడు, శత్రువుల్ని పట్టుకునేలా చేశాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం వచ్చినా, ఎటువంటి భారంతో మనం దేవుని దగ్గరకు వచ్చామో దాన్ని నువ్వు పట్టుకునేటట్టు దేవుడు చేయగలడు. దేన్ని కొరకై మనం వచ్చామో, దేని కొరకై మనం వేచి ఉంటున్నాం, ఏది కావాలని ఎదురు చూసి ప్రార్థన చేయడానికి వచ్చామో అది మన చేతికి దేవుడు పట్టుకునేలా ఇస్తాడు. కానీ గిద్యోను లాంటి జీవితం మనకు ఉండాలి, గిద్యోను లాంటి అనుభవం మనకు ఉండాలి. మనకు కావాల్సిన దాన్ని మనం పట్టుకోవాలంటే గిద్యోను లాంటి జీవితం మనకు ఉండాలి. అయితే మనలో కొన్ని దూరం అయిపోవాల్సినవి దూరం అవ్వాలి. బైబిల్ ఉంది, నీకు ఆయాసకరమైనది నాలో ఉన్నదేమో పరీక్షించి చూసుకో ప్రభువా. నీకు ఆయాసకరమైనది ఉందేమో. ఇంకా భక్తులు అంటారు, నా హృదయంలో పాపం లక్ష్యమించిన యెహోవా నా మనవి వినకపోవును. ప్రభా అలా వద్దు, నీకు ఆయాసకరమైనది, నా హృదయంలో పాపంతో కూడింది ఏది ఉండొద్దు. అవి ఉంటే మనం ఎంత ప్రార్థన యుద్ధానికి వచ్చినా ఏది కూడా మనం పట్టుకోలేము. అన్నీ మన చేతి దాకా వచ్చి జారిపోతాయి. అదే ఒకసారి పెద్దలు అంటారు, అరే నోటి దాకా వచ్చింది జారిపోయింది అంటారు. ఎడ దాకా వచ్చిందండి? నోటి దాకా వచ్చి జారిపోయిందంట. నోటి దాకా వచ్చి ఎందుకు జారిపోతుంది? తినటం కుదరక. నోటి దాకా తెస్తుంది ఎవరు? దేవుడు. తినాల్సింది ఎవరు? మనం. తినటం కుదరక పడగొట్టుకుంటుంది ఎవరంటే మనమే. దేవుడు అన్నిటిని తెచ్చి చక్కగా మనకి ఇస్తున్నాడు. మనం ఏం ప్రార్థనలు అడుగుతున్నామో అన్నీ ఇవ్వడానికి సిద్ధపరిచాడు. కానీ ఈ ప్రార్థన యుద్ధంలో మనకు సరైన ప్రార్థన జీవితం లేదు కాబట్టి నోటి కాడికి వచ్చిందని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ దేవుడు తప్పు అంటే దేవుడు తప్పు కాదు, అసలు ప్రార్థన చేసేవాళ్ళు తప్పు అంటే మంది తప్పు కాదు.
మధ్యలో మన జీవితం సరిగా లేదు చూసారా, అది తప్పు. సో మనం ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దేని కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చామో అదంతా ఇస్తాడు. పొందుకోవాలంటే గిద్యోను లాంటి జీవితం ఉండాలి. ఏది దూరం అవ్వాలి అది దూరం అయి ప్రార్థన చేస్తే ఏది కావాలో అది ఇస్తాడు. నా జీవితంలో ప్రియ సోదర సోదరి, ఏది మనం పట్టుకోవడానికి వచ్చాం? సమస్యలను పట్టుకోవచ్చు, బాధలను పట్టుకోవచ్చు, దుఃఖాన్ని పట్టుకోవచ్చు, వేదన పట్టుకోవచ్చు, కలవరాన్ని పట్టుకోవచ్చు, అవమానాన్ని పట్టుకోవచ్చు, నిందలను పట్టుకోవచ్చు, ఇంకా బాధను పట్టుకోవచ్చు, ఇంకా భయంకరమైన పరిస్థితిని కూడా మన గుప్పెట్లో పెట్టుకుని మనం ఆడిందాట పాడింది పాట అంటారు కదా, నువ్వు ఆడిందాట నువ్వు పాడింది పాటలాగా చేయొచ్చు. బట్ అవి ఎందుకు రివర్స్ గేర్ వేస్తున్నాయంటే కారణం గిద్యోనులాగా మనం లేవు. అన్నిటిని పట్టుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అన్నిటిని మన కాళ్ళ కింద పెట్టాడు దేవుడు, మన నెత్తి మీద పెట్టలా, మన కింద పెట్టాడు. మనం ఏం చేస్తున్నామంటే వాటిని సరైన విధంలో పట్టుకోలేక మన నెత్తి మీదకు తెచ్చుకుంటున్నాము. అది సరిదిద్దుకోవాలి. ప్రార్థన చేయి, ప్రభా నీవైనా నేనైనా ప్రియ సోదర సోదరి ప్రార్థన చేద్దాం. ప్రభా ఇది నా సిచ్యువేషన్, గిద్యోనులాగా ఈరోజు నేను విడిచిపెట్టుకుని వచ్చి నీ దగ్గరకు వస్తున్నా. నా జీవితంలో నన్ను తరిమే వాటిని నేను తరిమేలా, నేను పారిపోయేలాగా చేసేవాటిని నన్ను పారిపోయేలాగా చేసేవాటిని నేను పారిపోయేలా చేసేలాగా జీవితమే. ప్రభా నా జీవితంలో ఏదైతే నన్ను పట్టుకుంటున్నాయో నేను పట్టుకునే జీవితాన్ని నాకు అద్భుతం. 4వ విషయం ముగిచ్చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో ఇంకో మాట ఉంది. చాలు అక్క. ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, ఖడ్గము ప్రతి వాని మీదకి ఏం చేయబడిందండి? తిప్పబడింది. చూడండి, నిజంగా ఒక మర్మం ఏంటంటే ఇక్కడ గిద్యోను ఏమైనా చేస్తున్నాడంటే ఏం లేదు, దేవుడు చెప్పినట్టు వెళ్తున్నాడు, అంతవరకే. యుద్ధం జరిగిస్తుంది ఎవరు? దేవుడు. అందుకే మనం ప్రార్థన అనే యుద్ధంలో కరెక్ట్గా ఉంటే మనమేం చేయలేం, దేవుడు అన్నీ జరిగిస్తాడు. మనం ఉండే విధానం కట్టుకుంటే చాలు. అందుకే అంటాడు కదా, ఓరక నిలుచుండి చూడుడి, నిర్గమకాండం 14, 13, 14 వచ్చింది. ఓరక నిలుచుండి అంటే మన యుద్ధంలో ఉంటే చాలు, ఉండాల్సిన కోణంలో ఉంటే చాలు, ఆయన యుద్ధం జరిగిస్తాడు. జస్ట్ మనం అక్కడ నిలబడతామే, వెయిట్ అండ్ సీ, ఓరక నిలుచుండి చూడుడి, యుద్ధం యెహోవాదే. మనం ఏంటంటే ఉండాల్సిన కోణంలో ఉంటుల్లా, అందుకే మన యుద్ధంలో మనం ఓడిపోతాం. ఉండాల్సిన క్రమం, ఉండాల్సిన పద్ధతి, ఉండాల్సిన క్రైస్తవ జీవితంలో ఉంటే ఆ యుద్ధం ఆయనే చేస్తాడు, మనమా చేసేది. మనం ఏ యుద్ధం చేయలేము, ఆయనే చేస్తాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఈ ప్రార్థన యుద్ధంలో ఖడ్గము ప్రతి వాని మీదను త్రెప్పబడినట్టు. తరమబడుతున్నారు, పారిపోతున్నారు, పట్టుకొనబడుతున్నారు, ఇంకా ఖడ్గము త్రెప్పబడుతుంది. చూడండి, మన మీదకి రావాల్సిన ఖడ్గం ఎవరి మీదకి వెళ్తుందండి? శత్రువుల మీదకి వెళ్ళిపోతుంది. చూడండి, శత్రువు ఖడ్గం మన మీదకి రావాలి, కానీ మన ఖడ్గం ఎవరి మీదకి వెళ్తుంది? శత్రువు మీదకి. దానికి కారణం ఎవరు? దేవుడే. గిద్యోని జీవితంలో దూరం చేసిన తర్వాత దేవుడు జరిగిస్తున్న కార్యం. మన జీవితంలో కూడా దూరం చేసుకోవాల్సిన దూరం అయిపోయినాం. దేవునికి అయిష్టకరమైన మనలో నుండి మనం దూరం చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా జరిగేది ఏంటంటే జస్ట్ మనం అక్కడ నిలబడితే చాలు. ఏ ఖడ్గం మనల్ని గుచ్చుకోదు, మన ఖడ్గమే ఎదుటి వ్యక్తిని గుచ్చుకునేది. బైబిల్లో కూడా చాలాసార్లు మనకందరూ తెలుసు, చాలామంది ప్రార్థన చేస్తారు ఏంటంటే, ప్రభా ఇదిగో ఈయన పాడైపోవాలి, ఆయన నష్టపోవాలి, ఆయనకి ఈ రోగాలు ఉన్నాయి, ఆయన అట్ట చేస్తాడు, ఈయన అట్ట చేస్తాడు, ఏమట చేస్తే ఆమె చేస్తే మనం ఎదుటి వ్యక్తి లోపాల నిమిత్తమే ప్రార్థన చేస్తాం. సహజంగా మనకు ఉన్న మానవ గుణలక్షణం, నేనైనా మీరైనా సేవకులైన విశ్వాసం అందరం అంతే. చేయాల్సిన విధానం మనస్ఫూర్తిగా ప్రభాతాన్ని దీవించి, కీడు చేసేవాడినైనా నష్టపరిచేవాడినైనా, నా జీవితంలో ఎవరైనా కీడు చేస్తున్నారని నేను అతను మేలు కొరకే ప్రార్థన చేస్తాను. అంటే నిప్పులు పోయాలని కాదు, పోనీ అతను ఆశీర్వదించబడితే చాలు. మనం తిట్టిన తర్వాత అతను ఆశీర్వాదం పొందితే అంతే చాలు. మనం ఇక్కడ అది కావాలి మన జీవితంలో. కడుపు ఇలా ఇక్కడ గమనించాలి ఏంటంటే మన ఖడ్గం మన మీద పడతాం కాదు, మన ఖడ్గమే ఎదుటి వ్యక్తి మీదకి వెళ్ళాలంటే ఉండాల్సిన జీవితం ఉండాలి. ఈరోజు మన ప్రార్థనలో మన ఖడ్గం శత్రువు మీదకి వెళ్ళాలంటే మన జీవితం జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలని? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లేనప్పుడు మనము నష్టపోతాం.
గిద్యోను యొక్క జీవితంలో తను చేసిన ప్రార్థన ద్వారా ఖడ్గం ఏమైంది చెప్పండి? తన జీవితంలో ఉండే ఆ ప్రార్థన కాదు, అనుభవాన్ని బట్టి దేవుడు తన జీవితంలో దూరం చేసిన తర్వాత ఏమైంది? గిద్యోని ఖడ్గమే శత్రువు మీద పడుతుంది. శత్రువు ఖడ్గం గిద్యోని మీదకి రావట్లా. ఆ ఖడ్గం వారి మీదకి వెళ్తుందంటే ఆ ప్రార్థన, తన జీవితం అంత గొప్పది. మన ప్రార్థన జీవితము యుద్ధంలో బలంగా ఉంటే శత్రువు మీద మన ఖడ్గాలు పడతాయి. మన ప్రార్థన బలమైనదిగా లేనప్పుడు మన మీద ఖడ్గం వస్తుంది. ఇక్కడ ఈరోజు మనం దేని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రార్థన బలమైనదిగా ఉండాలి. ముగిద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము క్షమించండి 7వ అధ్యాయం 25వ వచనం. చాలు చాలు ఏమన్నా ఎప్పటికి వచ్చిందండి? చంపేరు లేదా? చంపేశారు. చూడండి ఎంత గొప్ప అనుభవం. గిద్యోను జీవితంలో దేవుడు దూరం చేయవలసిన వారిని దూరం చేసిన తర్వాత గిద్యోను జీవితంలో దేవుడు జరిగిస్తున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా శత్రువులను తరిమారు. 2 శత్రువులను పారిపోయేలా చేశాడు. 3 అంటే గిద్యోను ఎదుటి నుండి శత్రువులు పారిపోయారు. 3 గిద్యోను యొక్క జీవితంలో అతని చేతికి అందరిని అప్పగించాడు. 4 గిద్యోను ఖడ్గమే శత్రువుల మీదకి వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. 5 శత్రువుని చంపేలా దేవుడు చేశాడు. శత్రువు బతికేడా? లేదు. ఏమయ్యారండి? చచ్చిపోయారంటే సమాప్తం చేసేసేసాడు ఆ యుద్ధంలో. ఆ యుద్ధం ఏమైంది? సమాప్తమైంది. మన జీవితాల్లో మనల్ని బాధపరిచేవి, మనల్ని దుఃఖపరిచేవి, మనకు నష్టం చేసే వాటిని మనం సమాప్తం చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చచ్చిపోయాడనుకో మళ్ళీ బతుకుతాడా? ఒక వ్యక్తిని మనం చంపేసాం, అతను మళ్ళీ బతుకుతాడా? లేదు. ఎందుకని? చచ్చిపోయాడు కాబట్టి. మన జీవితాల్లో కూడా మనం గమనించాలి. ఒక సిచ్యువేషన్ మనం చంపేమంటే అది బతకదు. ఏదన్నా మన యుద్ధంలో, మన యుద్ధ పోరాటంలో, ఈ ప్రార్థన జీవితంలో దేన్నైనా అణిచివేసి చంపేసామంటే అది మళ్ళీ బతకదు. ఎందుకని? అది చచ్చిపోయింది కాబట్టి. ఇప్పుడు అసలు మనం ప్రార్థనలోనే దేంతో కూడా యుద్ధం ధైర్యంగా చేయలేకపోతున్నాం. మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. ఇక్కడ గమనించాలి, గిద్యోను జీవితంలో దూరం చేసిన తర్వాత జరుగుతున్నవి ఏంటంటే, 5వదిగా గిద్యోను శత్రువులను చంపేస్తున్నాడు. వాళ్ళు బతుకుతారా చచ్చిన వాళ్ళు? లేదు. మరి మన జీవితాలు ఎందుకు బతుకుంటున్నాయి? ప్రార్థనలు అన్నిటిని చంపేస్తాం. ప్రభా దీన్ని, దాన్ని, అది, ఇది, ప్రభాని అన్నీ చంపేస్తాం. మళ్ళీ ఎందుకు బతుకుంటున్నాయి? ఒకసారి చంపినాడు మళ్ళీ బతుకుతాడా? బతకడు. మరి ఒక్కసారి ప్రార్థన చేసి అన్నీ చంపిన తర్వాత రోజు దాని గురించి ఎందుకు చేస్తున్నాం? మరి ఒకసారి చంపేసేసాం, ఒక వ్యక్తిని ఒకసారి చంపేమంటే అతను బతకడు. ఒక్కసారి ప్రార్థనలు అన్నిటిని చంపేసిన తర్వాత మరలా వాటి కోసం ఎందుకు చేస్తున్నామంటే సరైన విధానంలో చంపలేం మనం. ఈ ప్రార్థన యుద్ధంలో మన జీవితం మీదకి వస్తున్న పరిస్థితులైనా, శత్రుక్రియలైనా వాటిని చంపొచ్చు. కానీ మనం గిద్యోను వలె ఉంటే వాటిని పూర్తిగా చంపేస్తాం. ఏది చంపేమో ఇక అది బ్రతకదు. కొత్తది పుట్టాల్సిందే తప్పక, పుడితే కొత్తది పుట్టాలి తప్ప అది బ్రతకదు మళ్ళీ. కానీ ఎందుకు బ్రతుకుంటున్నాయి అంటే గిద్యోను లాంటి జీవితం మనలో లేదు. యుద్ధానికి వచ్చాం ప్రార్థన చేయడానికి, కానీ గిద్యోను లాంటి జీవితం లేదు. అందుకే ఏదో ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నన్ను చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది కావాలి, అది కావాలి, లేదా కొత్త ఆత్మలు కావాలి, నూతన ఆత్మలు కావాలి, అభివృద్ధి చేయ ప్రభా, సంఘాన్ని అభివృద్ధి చేయంటాం. ఎందుకు అవ్వట్లేదు? సంఘాన్ని అభివృద్ధి చేయి, కొత్త ఆత్మలు తీసుకురా, నూతన ఆత్మలు తీసుకురా, సాతాను క్రియను లయపరచు, అంధకార శక్తులను బంధించు, ప్రార్థన చేస్తాం. మరి ఎందుకు రావట్లేదు అని అంటే మన ప్రార్థనలో సంపాదించినవి పూర్తిగా చచ్చిపోలా, బ్రతికుంటున్నాయి. ఈ బ్రతికున్న వాటిని బట్టి మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మనకి ఇవ్వటానికి. ఏది చంపాలో చంపేసుకోవాలి. పౌలేమంటాడు? దినదినము నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ప్రతిరోజు తన శరీరాన్ని ఏమి లేకుండా చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒకటి చంపుకుంటుంటే మరో పుట్టింది. శరీర క్రియలు అన్నవి ఒకటి శరీరంలో ఒకటి చంపుకున్నాడంటే మరొకటి పుట్టుకుంటూ వచ్చింది. పుట్టే ప్రతి దాన్ని కూడా చంపుకుంటూ వెళ్తున్నాడు, తన శరీర క్రియలన్నిటిని కూడా ప్రతిదీ చంపుకుంటున్నాడు. అందుకన్నాడు, ఇక నేను బ్రతకట్లా, ఇక నేను చచ్చిపోతున్నా. ఇక బ్రతికేది క్రీస్తే, నేను బ్రతకనేక, నేను చచ్చిపోయే పూర్తిగా. ఇక అంటే పౌలు జీవితంలో చూడండి, తను చంపుకున్నది ఏంటంటే తన స్వభావాన్ని చంపేసుకున్నాడు, తన మనస్తత్వాన్ని చంపేసుకున్నాడు, తన ఆలోచన చంపేసుకున్నాడు. అందుకే క్రీస్తు స్వభావం, క్రీస్తు మనసు కలిగి భూమి మీద జీవిస్తున్నాడు. మనం చంపాల్సినవి చంపుకుంటే మనం ఎలా జీవించాలో అలా జీవిస్తాం. అక్కడ ఈరోజు మనం ముగింపులోకి వచ్చాం. ప్రియులారా, 5 విషయాలు. గిద్యోను జీవితం నుండి దేవుడు తీసివేయాల్సిన వ్యక్తిని తీసివేసిన తర్వాత తన జీవితంలో జరిగిస్తున్న మొదటిది, శత్రువులను తరిమేలా చేశాడు. 2 శత్రువులు పారిపోయేలా చేశాడు. 3
శత్రువులే తన చేతికి చిక్కేలా చేశాడు. 4 శత్రువు మీదకి తన కట్టు వెళ్ళేలా చేశాడు. 5 ఐదవదిగా చూసినట్లయితే శత్రువుని చంపేలా చేశాడు. వీటన్నిటికి రీజన్ గిద్యోను యొక్క జీవితం బాగుంది. ఇప్పుడు ప్రార్థన అనుభవంలోకి వచ్చినట్టయితే ప్రార్థన యుద్ధంలోకి వచ్చాం మనం. ఈ యుద్ధంలో మనల్ని బాధ పెట్టే వాటిని దూరపరచి తరమాలన్నా, అవి మన దగ్గర నుంచి పారిపోవాలన్నా, అవి మన చేతికి చెక్కబడి ఉండాలన్నా, అవి మన ఖడ్గం ద్వారా అవి కూలేటట్టు చేయాలన్నా, అవి చనిపోవాలన్నా గిద్యోను లాంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి, సంఘం అవసరాలు కూడా మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. సో ఈ ప్రార్థనలన్నీ దేవుడు వినాలంటే గిద్యోను లాంటి జీవితం ఉండాలి. అది మెయిన్ కాన్సెప్ట్. మనం ఏం ప్రార్థన చేయడానికి వచ్చామో మనకు తెలుసు, దేని కూడా ప్రార్థన చేస్తామో మనకు తెలుసు, ఏం ప్రార్థన చేయాలో కూడా మనకు తెలుసు, ప్రకటనలు ఏంటో తెలుసు, ఎందుకు ప్రార్థన చేయాలో కూడా తెలుసు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మనకు ప్రత్యేకమైన ప్రకటనలు ఏమో అవసరంలా, కానీ ఇవన్నీ ప్రార్థన చేయాలంటే వీటన్నిటి కూడా ప్రార్థించాలంటే మనకు కావాల్సిన జీవితం అవసరం. అదే ఈరోజు గిద్యోను లాంటి జీవితం కలిగి సంఘం కోసం, మందిరం కోసం, నూతన ఆత్మల కొరకు, క్రొత్త ఆత్మల కొరకు కానీ, తర్వాత సంఘం అభివృద్ధి కొరకు కానీ, సంఘంలో బలహీనలు, మందిరంలో బలహీనలు ఉండేవారు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ గిద్యోను లాంటి జీవితం మనకు లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఖడ్గం ద్వారా మనం కూలుతాం తప్ప మన ఖడ్గం ద్వారా ఎవరో కోలరు. సో గిద్యోను లాంటి జీవితం ఉండాలి. ఏ విషయాల్లో మనం చనిపోయి ఉన్నాం, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఏ విషయంలో మనం చనిపోయి ఉన్నామో దాన్ని తిరిగి ఉజ్జీవాన్ని తెచ్చుకొని జీవం కలిగిన వారివై మనం చనిపోకుండా మనం చంపాల్సిన వాటిని చంపుకుంటూ దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ముందరికి వెళ్ళటం కొరకై, మన కుటుంబమైన ఆత్మీయంగా ముందరికి వెళ్ళటం కొరకై, మనం ఒకరోజు ప్రభు వస్తే సంఘంగా ఎత్తబడటం కొరకై అన్నిటిని చంపుకుంటూ ప్రభు కొరకై ఎత్తబడే సంఘంగా మనం ఉన్నట్లు ఆ క్రైస్తవ జీవితం కొరకై మనం ప్రార్థన చేసుకుని సిద్ధంగా ఉండటం కొరకై ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.